ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం సంగారెడ్డికి. అవును. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అవును. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ టైం నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు పలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది, నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అవునా? అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడన్నా 650 రూపాయలు కంట. నేను షాక్ ఫస్ట్, ఏమో మాట్లాడుతున్నావు అని. ఇస్తాడు ఉండండి, వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు, ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. ఏదా నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చూసాను నేను. సో అది ఒకటి గుర్తొచ్చింది. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి పాపం చాలా మంది అడుగుతున్నామమ్మా నీది ఏం చదివినా అని. సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పిండు కదా జీవితాన్ని చదివిండు అని. అవునా? కాదు, నవీన్ చెప్పింది. అవును, నవీన్ చెప్పింది. నువ్వు చదవడం అయితే కాదంటావా? లేదు మమ్మ, నువ్వు చదివినావు. నువ్వు లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు బొక్క పెట్టించుకుంటూ చూడు, అసలు మామూలు మ్యాటర్ కాదు అది.